నిజాంపేట మండల పరిధిలోని చెల్మేడ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మైనపల్లి రోహితరావు సమక్షంలో నందిగామ గ్రామ సర్పంచ్ లతా ప్రీతి, వార్డు సభ్యులు చెల్మేడ గ్రామ ఉప సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బక్కనగారి లింగం గౌడ అదేవిధంగా పాటు వివిధ గ్రామాల టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి సుమారు 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనపల్లి రోహితరావు మాట్లాడుతూ 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ఇళ్లవేళలా అండగా ఉంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాదు చేతులతో పనిచేసి చూపిస్తామని అన్నారు. మీ అందరినీ కోరుతూ ఫస్ట్ గ్రామ పంచాయతీ సభ్యులు వచ్చి చేరవలసిందిగా కోరుతున్నాం. అదే కాదు జరిగితే బాగానే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఒక 2 నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత చేరికలు ఉంటాయి. చాలా ఉన్నాయి. అయినా కూడా మనకు ఒక నేషనల్ అవార్డు విలేజ్ మన గ్రామం తెచ్చుకున్నాం. నేషనల్ అవార్డు తెచ్చుకున్నాం. మనకు ఎమ్మెల్యే గారు ఏ సహకారం చేయకుండా మనం అవార్డు తెచ్చుకున్నాం. ఇక ముందైనా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందాం. ఒకరికొకరు కక్షలు కానీ ఏవి కానీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి కలిసి డెవలప్మెంట్ కోసం ఆలోచన చేద్దామని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కోరుతున్నాం. ఫస్ట్ వార్డు మెంబర్ సొంతకోటికి నమస్కారం సార్. నమస్కారం సార్. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ముఖ్యమన్న గారికి, అదేవిధంగా మన దేవరాజ మండలానికి మరి 3 నెలలు 4 రాకముందుకే మరి మన మండల అభివృద్ధి కోసము మరి 3 కోట్ల ఆశీర్వదించిన ఘనత మరి మన రోహిత్ అన్న గారికి దక్కుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అతి తక్కువ సమయంలోనే మరి మన పార్టీ వచ్చిన తర్వాత మరి 6 గ్యారెంటీల్లో మరి ప్రజల కోసము మరి 6 దిశలు మరి రైతుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి మరి అందరూ మరి ఆకర్షితులై మరి ప్రోత్సహిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండి మరి ఈరోజు మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి మరి వివిధ గ్రామాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ చేయడం మరి చాలా సంతోషకరము. మరి మన మండలంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం కనుక మనందరం శాసనసభ కృషి చేసి మరి రానున్న రోజుల్లో మన గౌరవ ఎంపీ గారు గెలుస్తున్నాయి కాబట్టి దీనిలో భాగంగా మన మండలం నుంచి మరి భారీ మెజార్టీ తీసుకొచ్చి మరి అన్నకు మరి గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా తెలుస్తున్నాను. ముఖ్యమన్న గారికి, స్థానిక ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మండల ముఖ్య నాయకులకు, దేవాలయ కమిటీ చైర్మన్ గారికి, వేదికను అలంకరించిన ఇతర ముఖ్య నాయకులకు, అదేవిధంగా మరి చెల్మేడ గ్రామం నుంచి, అదేవిధంగా నిజాంపేట మండలం నుంచి మరి మాతో చెయ్యి కలిపి మాతో పాటు మరి ఈ మెదక్ నియోజకవర్గాన్ని, ఈ నిజాంపేట మండలిని మరి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి మరి మాతో పాటు చెయ్యి కలపడానికి కాంగ్రెస్ పార్టీలో మరి భారీ ఎత్తున చేరడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు మనం గెలిచి 3 నెలలు కూడా అయితలేదు. మనం గెలిచిన 3 నెలల్లోనే మరి మెదక్లో ఉన్న 3 చౌరస్తాలు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మనం గెలిచిన 3 నెలల్లోనే మరి మన ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి మరి ఒక కమిటీ వేసి మరి చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మనం గెలిచిన 3 నెలల్లోనే ప్రతి గ్రామానికి కూడా మరి అభివృద్ధి చేయడానికి, సీసీ రోడ్లు వేయడానికి మరి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అవుతుందా అయితే లేదా? 10 ఏళ్ళు మనం ఏ విధంగా మోసపోయినామో మీ అందరికీ తెలుసు. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం.
ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నామని చెప్పి మరి ఏ గ్రామం పోయినా ప్రజలు చెప్తున్న పరిస్థితి. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండే వ్యక్తి. ఇతర పార్టీ అభ్యర్థులందరూ కూడా కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి, మన దళితులకు, మన అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే, ఈసారి మరి నాతో పాటు కలిసి పనిచేసి మన నిజాంపేట్ మండలిని, అదేవిధంగా మన మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా కలిసి మరి నాతో పాటు పనిచేస్తూ మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, మనీ చేసుకుంటా ఉన్నా, విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కాబట్టి నేను వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఏడ చూసినా టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతా ఉన్నది, ఖతం అయిపోతా ఉన్నది. అలా నాయకులకు కూడా మెంటల్ ఎక్కి పిచ్చెక్కి ఏం మాట్లాడుతూ కూడా అర్థమవుతుంది. 10 ఏళ్ళే కదా ప్రభుత్వంలో ఉన్నది, 10 ఏళ్ళే కదా అధికారంలో ఉన్నది, 10 ఏళ్ళు చేయనోడంటే మనం 3 నెలలలో చేయాలి. ఏమైనా తెలివి ఉన్నదా? మాట్లాడే ముందు అర్థం ఉండాలి, ఆలోచించుకొని మాట్లాడాలి. అది అలా ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇంకో పార్టీ పరిస్థితి ఏమో మరి మీ అందరికీ తెలుసు. ఆడ మోడీ ఏమంటాడు, మోడీ గారు 400 సీట్లు కొట్టి అంటే వాళ్ళు 400 సీట్లను ఎందుకంటారో తెలుసా మీకు? 400 సీట్లు కొట్టినాక మన బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిండ్రో ఆ రాజ్యాంగాన్ని మార్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దళితులకు వ్యతిరేకంగా, మన బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ ఆ పార్టీ పోతా ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఏ గ్రామం పోయినా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి, ఏ గ్రామం పోయినా ఇంద్రమ్మ పథకాలు ఉన్నాయి, ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేసి ఈసారి ఇంటింటికి పోయి మీరు ప్రచారం చేయాలా, ప్రచారం చేసి అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి మరి అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసే అవసరం ఉన్నది అని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి నేను ఏదున్నా మీ అందరికీ తెలుసు, మనం చేతల్లో చేసే విధంగా ముందుకు పోదాము. మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ చేద్దామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మరి చేరుతున్న మీ అందరు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ మరి ఇంకొకసారి మీ అందరు కూడా